టుడేస్ టాపిక్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి సింపుల్గా తెలుగు భాషలో చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? నార్మల్ కంప్యూటర్స్లో బిట్స్ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తాం. బిట్స్ ఫార్మాట్లో స్టోర్. బిట్స్ అంటే ఒక బిట్ అంటే 0 or 1, 0 or 1 ఏదో ఒకటే తీసుకుంటుంది. అలా క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ అనేది యూజ్ అవుతుంది. క్యూబిట్స్ అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 and 1 రెండు ఒకేసారి ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా కాయిన్ టాస్ వేసామనుకోండి, టాస్ వేసినప్పుడు ఏదో ఒకటే చూడగలం, హెడ్ ఆర్ టైల్. అది నార్మల్ కంప్యూటర్స్ టైప్. ఏదో ఒకటే చూడగలం అంటే తీసుకోగలం కదా. 0 అన్నా వస్తుంది లేదా 1 అన్నా వస్తుంది ఇక్కడ నార్మల్ కంప్యూటర్స్లో. బట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్స్ క్యూబిట్స్ అని చెప్పాను కదా. క్యూబిట్స్ అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, బోత్ అట్ ది సేమ్ టైం విత్ ద కాంబినేషన్ ఆఫ్ 0 and 1 రెండు ఒకేసారి ఉండొచ్చు. ఒకేసారి అంటే మనం కాయిన్ టాస్ వేసినప్పుడు రెండు అంటే స్పిన్ అవుతూ ఉంటుంది కదా ఎయిర్లో, అప్పుడు మనకు రెండు కనిపిస్తాయి. 0 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. దాన్ని సూపర్ పొజిషన్ అంటాం. ఆ సూపర్ పొజిషన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందువల్ల అంటే దిస్ మేక్స్ దెమ్ సూపర్ పవర్ఫుల్ ఫర్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. అందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి, హౌ డిడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్స్? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎలా డెవలప్ అయింది? ఫస్ట్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? క్వాంటమ్ ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్లో. అండ్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1980s స్టార్ట్ అయింది. అంటే కనుక్కున్నారు అప్పుడు 1980s. రిచర్డ్ ఫెయిన్మాన్ అనే అతను ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇలా ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫాస్ట్గా సాల్వ్ చేసుకోగలమని తను కనుక్కున్నాడు. ఇన్ ది రియల్ ప్రోగ్రెస్ అంటే రియల్ ఎగ్జాంపుల్గా చూస్తే గూగుల్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంది క్వాంటమ్ మెషిన్స్ తయారు చేసేదానికి. ఎగ్జాంపుల్, ఫ్రమ్ ఎర్లీ ఇయర్స్ స్టీమ్ ఇంజిన్ అనేది వచ్చింది. దాని తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్. ఇప్పుడు రానున్న జనరేషన్ వచ్చి ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వస్తుంది. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పైన ఇంకా నడుస్తాం. ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగే ఉంటుందని అనుకుంటున్నారు. హూ డెవలప్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్? ఇంతకుముందే చెప్పాను. అంటే తను ఒక్కడే కాదని డెవలప్ చేసిన వాళ్ళు ఇద్దరున్నారు, రిచర్డ్ ఫెయిన్మాన్ అండ్ డేవిడ్ అనే అతను. వాళ్ళిద్దరూ ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది అని కనుక్కున్నారు. ప్రజెంట్ డేస్లోనే చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి క్వాంటమ్. అంటే చాలా అని లేదు, నేను ఎగ్జాంపుల్గా 3 ఇచ్చాను: IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూడండి. గూగుల్స్ క్వాంటమ్ కంప్యూటర్. గూగుల్కి ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఉంది, దాని పేరు సైకామోర్. ఆ సైకామోర్ వచ్చి 2019లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. ఆ ప్రాబ్లం 200 secondsలో సాల్వ్ చేసేసింది. అదే నార్మల్ కంప్యూటర్స్లో మనం సాల్వ్ చేయాలంటే 10,000 years పడుతుందంట ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ని 200 secondsలో సాల్వ్ చేసింది. అదే నార్మల్ కంప్యూటర్స్ 10,000 years పడుతుందంట ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. అందుకు క్వాంటమ్ కంప్యూటర్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ సూపర్ ఫాస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అడ్వాంటేజెస్ చూద్దాం రండి. సూపర్ ఫాస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాస్ట్ టాపిక్లో చెప్పాను.
అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా సూపర్ ఫాస్ట్. అంటే నార్మల్ కంప్యూటర్స్లో అయితే ఒక్క వేలోనే వెళ్ళి చెక్ చేస్తుంది, అది కరెక్ట్ వే అయితే అది ఇస్తుంది, లేదా నెక్స్ట్ వే చూస్తుంది. మనకు చాలా వేస్ ఉంటాయి, ఆ వేస్లో ఏది బెస్ట్ అనిపిస్తే ఆ బెస్ట్ ఉంటే అది తీసుకుంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా అలాగే. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒకేసారి అన్ని వేస్ చెక్ చేస్తుంది. అన్ని వేస్ చెక్ చేసి మనకి ఏది షార్టెస్ట్ పాత్ అండ్ ఫాస్టెస్ట్ పాత్ ఏది ఉంటుందో అదే ఇస్తుంది. అది సూపర్ ఫాస్ట్. నార్మల్ కంప్యూటర్స్లో క్వాంటమ్ కంప్యూటర్స్ సూపర్ ఫాస్ట్. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎక్కువ ఏఐలో సెక్యూరిటీ, వెదర్ ప్రిడిక్షన్ దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరే ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు నాకు టుమారోస్ వెదర్ ఎగ్జాక్ట్గా నాకు రెయిన్ పడుతుందంటే రెయిన్ పడుతుంది, అలా 100% అక్యురేట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ వచ్చి క్యూరింగ్ పర్పస్ కానీ యూజ్ చేస్తాం. అంటే క్యాన్సర్ని అంటే ప్రిడిక్ట్ చేస్తుంది ఫస్ట్ ముందుగానే. అంటే ముందుగానే మనకు తెలిస్తే మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు కదా దాని నుంచి బయటపడేదానికి. అలా క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ దీని అడ్వాంటేజెస్. ఫ్యూచర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పటికీ మన ఇళ్ళల్లోకి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రాలేదు. ఓన్లీ సమ్ కంపెనీస్ వరకే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తుంది. లైక్ గూగుల్లో దాని ఓన్ క్వాంటమ్ కంప్యూటర్ యూజ్ చేస్తుంది, దాని పేరు సైకామోర్. అండ్ ఇన్ 10 to 20 years దాని తర్వాత క్వాంటమ్ కంప్యూటింగే ఉంటుంది. అంటే మనం జీవించేది, వర్క్ చేసేది అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ పైనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని కంపెనీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకు వర్క్ ఫాస్ట్ అవుతుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. మనకి ఏదన్నా ఫాస్ట్గా వస్తుంది, బట్ అండ్ ఆల్సో బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. అందువల్ల అన్ని కంపెనీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. నలుగురు చేసే పని ఒక్కరి వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అలా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వర్క్ అవుతుంది. 50 years ముందు మొబైల్ ఫోన్స్ అనేవి లేవు, బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్స్, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రానున్న జనరేషన్లో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా మందికి తెలియదు అది ఎలా ఉంటుంది, అండ్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే తెలియదు. నెక్స్ట్ రానున్న రోజుల్లో అలానే ఇప్పటికి లేదు, బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. అండ్ లాస్ట్లో ద ఫైనల్ టచ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఫ్యూచర్. ఓకే, అండ్ పవర్ఫుల్, ఫాస్ట్ and revolutionary. Okay, but we are just at the beginning. మనం ఇంకా స్టార్టింగ్ పొజిషన్లోనే. జస్ట్ దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.